మన ప్రభువును రక్షకుడు అయిన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన దివ్యనామమున మీ అందరికీ ఉదయకాలము సర్వశుభములు సర్వదీవెనలు దేవదేవుడు అనుగ్రహించునుగాక. ఆమేన్. దేవుని బిడ్డలారా, ఈరోజు 5వ తారీఖు మే నెల 2024 సంవత్సరము. ఈరోజు దేవుని వాగ్దానము యెషయా గ్రంథము 41వ అధ్యాయము 10వ వచనము. నేను నిన్ను బలపరుతును, నీకు సహాయము చేయువాడును నేనే. దేవుడు తన పరిశుద్ధ లేఖన భాగము నేటి ఉదయకాలము మీ అందరి వినికిడిలో ఫలింపచేయునుగాక. ఆమేన్. దేవుని బిడ్డలారా, దేవదేవుడు తెలియచేస్తున్నటువంటి మాట, నిన్ను బలపరుస్తును, నీకు సహాయం చేస్తాను. సహోదరుడా, సహోదరి, ఈ రోజున దేవుడు నీతో మాట్లాడుతున్నటువంటి మాట, దేవదేవుడు తెలియచేస్తున్నటువంటి మాట, బలపరుస్తాను నిన్ను నేను బలపరుస్తాను, నీకు సహాయం చేస్తాను. దైవ గ్రంథంలో భక్తులైనటువంటి వారి జీవితంలో వారికి అండ దండ కోట ఆశ్రయముగా నిలిచిన దేవుని సహాయము పొందినటువంటి వ్యక్తులు ఘనమైనటువంటి శూరకార్యములను జరిగించి ఉన్నారు. నీవు కూడా దేవుని సహాయాన్ని పొందుకునే వ్యక్తిగా, దేవుని సహాయాన్ని దించే వ్యక్తిగా నీవు బ్రతికినీడలా నిశ్చయముగా నీ జీవితంలో అట్టి ఆశీర్వాదం, అట్టి దీవెన పొందుకునే బిడ్డగా నీవు ఉంటావని దైవసేవకునిగా నేను నీకు తెలియజేస్తున్నాను. దేవుని సహాయము పొందినటువంటి వ్యక్తులు దైవ గ్రంథంలో, దేవుని బిడ్డలారా, ఉన్నతమైన స్థితిలోనికి వెళ్ళారు. గొర్రెలు కాసుకునే వ్యక్తిని దేవుడు రాజుగా నియమించాడు. అంత మాత్రమే కాదు, చేపలకు పట్టుకునే వ్యక్తులని ప్రపంచ జ్ఞానులు సైతము వారి జ్ఞానానికి అర్థం కాని రీతిలో మర్మయుక్తమైన సంగతులు రాసే వ్యక్తులుగా వారిని నిర్మించాడు. దేవుని బిడ్డలారా, అంత మాత్రమే కాదు, ఈ లోకంలో దేవుని సహాయం పొందినటువంటి వ్యక్తులు, నీవు పనికిరావు, చదవటానికి పనికిరావు, పనికి రానిటువంటి వ్యక్తివి, పనికి మాలినటువంటి వ్యక్తివి, ఈ ప్రపంచంలో నీకెవరూ చదువు చెప్పలేరు, నీకు జ్ఞానాన్ని నేర్పలేనటువంటి వ్యక్తులను ప్రపంచాన్ని వెలిగించే థామస్ ఎడిసన్ అల్వా లాంటి వారుగా మార్చబడ్డారు. సహోదరుడా, ఈ రోజున నాకెవరూ సహాయం చేసేవారు లేరు, ఎవరి సహాయము కొరకు నేను ఎదురు చూసినా సహాయం నాకు అందట్లేదని కృంగిపోతున్న నీతో దేవదేవుడి ఉదయకాలం ముందు తెలియచేస్తున్నటువంటి మాట, సహోదరి, ప్రియమైనటువంటి సహోదరుడా, దేవుడు తెలియచేస్తున్నటువంటి మాట, నీకు సహాయం నేను చేస్తాను, నిన్ను బలపరుతాను అని దేవుడు చెప్తున్నాడు. కనుక నీకు బలాన్ని అనుగ్రహిస్తాడు. నీవు ఈ రోజున ఏ స్థితి అయితే నీకు సరిగా లేక బలహీనమైన స్థితిలో ఉన్నావో దేవుడు బలపరుస్తానని చెప్తూ ఉన్నాడు. కనుక దేవుని బిడ్డ, నీవు గొప్ప ఘనమైన కార్యాలను చేస్తావు, బలమైన కార్యాలను చేస్తావని దైవ సేవకునిగా దేవుని మాటగా చెప్తున్నాను. ఈ మాటను నమ్మి విశ్వసిస్తే ఎక్కడైతే ఉన్నావో అక్కడే కళ్ళు మూసుకొని ఈ ప్రార్థనలు ఏకీభవించు. దేవుడు నిశ్చయముగా నిన్ను బలపరిచి నీకు సహాయం చేసే వ్యక్తిగా ఉన్నాడు. తండ్రి, నీకు వందనాలు, స్తోత్రములయ్యా. ఉదయకాలం మంది ఎందరు బిడ్డలు ఈ మాటలు వినుచున్నారో వారందరి జీవితంలో తండ్రి నాయన సహాయం లేదు, బలం లేనటువంటి వ్యక్తులుగా ఉన్నారు. ప్రభా అయా, సహాయాన్ని బలాన్ని అనుగ్రహించి నీ ఆత్మచేత నింపి నీ కాపుదల్లో భద్రపరిచి ఉన్నతమైన స్థితిలోనికి వెలుగున్నట్లు నీ కృపలో వాడుకుని భద్రపరిచి సహాయం చేయమని యేసయ్య నామం పేరటి ప్రార్థన చేయుచున్నాను మా పరమ తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ తండ్రి అన్యోన్య సావాసం ఇప్పుడు ఎల్లప్పుడూ సన్నిధి సదాకాలం తోడండి అంబడించి నడిపించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవదేవుడు మేము దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.